డిబేట్కి స్వాగతం. ఓటేయటం ప్రమాణ స్వీకారం మాత్రమే మిగిలింది. చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు పవన్ కళ్యాణ్. అలాగే తనలాంటి గొంతుగా అసెంబ్లీలో ఉండకూడదని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి అవతల ఓటుకి 1,00,000 ఇచ్చైనా సరే ఎలాగైనా సరే తనను ఓడించే ప్రయత్నం జరుగుతుంది. మీ ఆశీస్సులుంటే వాళ్ళు 1,00,000 ఏంటి 2,00,000 ఇచ్చినా సరే నేనే గెలుస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో గమనిస్తే చాలా భావోద్వేగంతో కూడిన ప్రసంగాలు ఉంటున్నాయి. అంటే ఒక ఎమోషనల్ బాండేజ్ హీ వాంట్స్ టు హ్యావ్ విత్ హిస్ క్యాడర్స్ అండ్ లీడర్స్ అనేది అర్థమవుతుంది. ఎప్పుడు ఆయన ప్రసంగించినా ఎక్కడో ఒక చోట హృదయాన్ని తాకే అంశాన్ని స్పృశించటమో లేకపోతే దాని తాలూకు ప్రస్తావన తేవటమో అవసరమైతే మిథలాజికల్ రిజెంబ్లెన్స్ తీసుకొచ్చి దాన్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేయటమో. సో చాలా డీప్గా వెళ్తున్నారు ఆయన. అంటే చాలా బలంగా పెనట్రేట్ అయ్యి మాసెస్లోకి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో కూర్చొని తీరాలి. తను ఒక్కడే కాదు, తనతో పాటు జనసేన 21 మంది వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసి ఒక పట్టుదలతో ఉన్నారు. దాంతోపాటు ఇంకా తెలుగుదేశం, వైసీపీ పాలిటిక్స్ వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే డివి గారు. అలాగే పూడి తిరుపతిరావు గారు బీజేపీ నుంచి. నమస్తే పూడి తిరుపతిరావు గారు. ఇక తెలుగుదేశం అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు జగడం సత్యనారాయణ గారు, రేగిల్ లక్ష్మణరావు గారు జనసేన, ఇంకా వైసీపీ నాయకులు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. అందరికీ నమస్తే. సో డివి శ్రీనివాస్ గారు చూశారు కదా, అంటే నిన్న చాలా భావోద్వేగంతో కూడిన ప్రసంగం. ఈ మధ్యకాలంలో ఆయన ఆల్మోస్ట్ అలాగే మాట్లాడుతున్నారు. ఎక్కడ వీలైతే అక్కడ ఒక మిథలాజికల్ రిజెంబ్లెన్స్ తీసుకొస్తున్నారు, లేకపోతే దేవుళ్ళ ప్రస్తావన తీసుకొస్తున్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా మొదటి సభ, ఇది ఇప్పుడు దుర్గమ్మ సాక్షిగా రెండో సభ. దుర్గమ్మ ఆశీస్సులు మనకు ఉంటాయి. అలాగే నిన్న మాట్లాడుతూ పిఠాపురం గురించి మాట్లాడుతూ శ్రీపాద శ్రీవల్లభులతో అంటే తనకి విపరీతమైన ఆ పీఠం, వారి పీఠం అంటే తనకి అభిమానం, భక్తి ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. కారణం ఏంటి అంటే ఇట్లా కనెక్టివిటీ కోసం ప్రస్తావన చేస్తున్నారా? నిజంగా ఆయనకి ఆ తరహా భక్తి భావన పెరిగిపోయిందంటారా? ముందుగా మీకు 99 టీవీ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. నాయకుడు అనేవాడికి భావోద్వేగం ఉండాలి. అందుట్లో తెలుగు ప్రజలు భావోద్వేగంతో ఎక్కువ మమేకమై ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఆకర్షించాలంటే భావోద్వేగంతోనే నాయకుడు వెళ్ళాలా. మనం చూసాం గతంలో ఎన్టీ రామారావు, తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ విధంగా ప్రజల భావోద్వేగాలతో వాళ్ళ యొక్క రాజకీయ ప్రస్థానం సాగిందో మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా నటుడు, వసుధ, తర్వాత అతనుకున్నటువంటి చరిష్మా, నెక్స్ట్ గతానికి భిన్నంగా పూర్తి మెచ్యూర్డ్ పొలిటీషియన్గా అతను ఎదిగిన తీరు మాత్రం మనం ప్రశంసించాల్సిందే. అలా అని తన ఆవేశాన్ని, తన యొక్క పాత సరళిని కూడా ఏమీ వదిలిపెట్టట్లేదు. అప్పుడప్పుడు దాన్ని కూడా తీసుకెళ్తూ అటు మాస్కి ఇటు క్లాస్కి కూడా రీచ్ అవ్వటం కోసం ఆయన వెళ్తున్నటువంటి సరళి భవిష్యత్తుని నిర్దేశిస్తోంది. ఎందుకంటే తను పెట్టుకున్న లక్ష్యాలు సుదీర్ఘంగా ఉన్నాయి. అతను ముందే చెప్పాడు, నేను లాంగ్ ఇన్నింగ్స్ ఆడటానికి వచ్చాను, నేను 20 ఏళ్ల రాజకీయం చేయగల వయస్సు, శక్తి కూడా నాకు ఉన్నాయి. ప్రస్తుతం కావాల్సిందల్లా కూడా ఏంటంటే జనసేన సంస్థాగత నిర్మాణం. సంస్థాగతంగా జనసేనని మరి ఆయన ఈ ఎన్నికలని ప్రాతిపదికగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో ఎంత మేర ఆయన నిర్మాణం పార్టీ పరంగా జరుగుతుందో ఈ ఎన్నిక ఒక కొలమానం. భవిష్యత్తు పార్టీ మార్గాన్నది నిర్దేశిస్తుంది. ఇన్ ద మీన్ టైం తను ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీతో కలిసి అడుగేయడం, ఒక రకంగా బీజేపీ జనసేన బంధం, మోడీ షాతో పవన్ కళ్యాణ్ మైత్రి ఎంతగా పెనవేసుకుపోయిందో మనం చూస్తున్నాం. ఎందుకంటే మోడీ షా ఇద్దరూ కూడా పవన్ కళ్యాణ్కి ఇస్తున్నటువంటి అట్మోస్ట్ ప్రయారిటీ సౌత్ లీడర్స్ అందరిలో కూడా. అతనికి ఎందుకో మరి మొత్తానికి మాస్ లీడర్ అనే ఉద్దేశం కావచ్చు, తెలంగాణలో కూడా బాగా పవన్ కళ్యాణ్ ఉపయోగించుకున్న పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కూడా అంటే ఇంకొకటి కూడా సార్ ఇక్కడ మనం ప్రస్తావన చేయాలి. పవన్ కళ్యాణ్ గారి పాజిటివ్ ఇదేంటంటే వైబ్ ఏంటంటే మైకేల్ జాక్సన్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఈ ఏది ఓట్లు ఎక్కువ కలిగి ఉన్న అంటే సెలబ్రిటీ అంశానికి వచ్చేప్పటికీ అంత పేరు సంపాదించుకున్నారు ప్రపంచవ్యాప్తంగా. సో ఆ జనాల్ని ఆకట్టుకునే తీరు
ప్రపంచంలో ఆయన రెండో వ్యక్తి ఇప్పుడు. అంటే ఒక మేనియా ఉంటుంది. అదేంటంటే ఫ్యాన్స్, మనం తెలుసు వాళ్ళ అన్నయ్య వేసిన పునాదుల పైన ఇతను ఎదిగిన విధానం, అన్న చేసిన తప్పును కూడా సరిదిద్దే విధానం. ఎందుకంటే ఆ రోజు అన్నతో కూడా విభేదించాడు కదా, అనేక సందర్భాల్లో కూడా చెప్పాడు, ఏది పార్టీ కోసం నేను అన్నతోనే విభేదించాను, మీరేంటి బంధుత్వాలు అది ఇది అంటారు. నిన్నటి పిఠాపురం స్పీచ్లో నాకు నచ్చిన మరో అంశం, మరో కొత్త కోణం ఏంటంటే నోటా గురించి మాట్లాడారు. ఏది ఏ రాజకీయ నాయకుడు అడ్రస్ చేయనటువంటి అంశం, ఏది దయచేసి నోటాకు మాత్రం ఓటు వేయద్దు, ఉన్న వ్యక్తులలోనే బలమైన వ్యక్తిని, మంచి చేసే వ్యక్తిని ఎంచుకోండి అంటూ నోటాకు ఓట్లు తగ్గించే దిశగా మొదటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ నిన్న చూస్తే ఒక అండర్ కరెంట్ మెసేజ్ ఏదో వెళ్తోంది. తన ఫ్యాన్స్లోకి కావచ్చు, తటస్థుల్లోకి కావచ్చు, మేధావుల్లోకి కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న పార్టీలలో గెలిచే పార్టీని ఎన్నుకోండి, లేదు ప్రత్యర్థి పార్టీకి ఓటేయండి తప్ప మీ ఓటుని నోటాకు వేయొద్దు అంటూ ఒక మెసేజ్ ఇచ్చాడు. నెక్స్ట్ మీరు అన్నట్టుగా ట్రెడిషనల్ అడ్రస్సింగ్ ఏంటి, దుర్గమ్మ మొన్న చిలకలూరిపేటలో మాట్లాడుతూ అసలు ఆల్రెడీ మోడీ గారు అడ్రస్ చేశారు కోటప్పకొండ త్రిమూర్తుల గురించి, తర్వాత నిన్నేమో పిఠాపురంలో కూడా శక్తి గురించి మాట్లాడారు. అసలు ఇవాళ ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం మొత్తాన్ని మీకు తెలుసు శక్తి ఊపేస్తోంది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మోడీకి ఏ విధంగా ఆయనే అందిస్తాడో మనకు తెలుసు. అంతకుముందు కూడా మోడీని రాహుల్ చేసిన, కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం. ఆయనకి కుటుంబం లేదు, ఆయనకి కుటుంబం కష్టాలు ఏం తెలుసో ఏదో అంటే ఆయన వెంటనే ఎత్తుకున్నాడు, ఏమని నాది 140 కోట్ల కుటుంబం అనే ఆ ఒక్క విమర్శ కాంగ్రెస్ చేసింది ఎంతగా ఉపయోగపడిందో భారతీయ జనతా పార్టీ ఆ ఒక్క విమర్శనే అసలు మొత్తం ఎవరికి వాళ్ళు నేను మోడీ పర్వార్ అంటూ సెల్ఫీలు పెట్టేసుకుంటూ సేమ్ అదే ఆ శక్తి అనే ప్రయోగం రాహుల్ గాంధీ చేసింది కూడా ఇప్పుడు ఉపయోగపడింది. నేను శక్తి ఆరాధకుడిని, వీళ్ళు శక్తి వ్యతిరేకులంటూ మరి నిన్న పవన్ కళ్యాణ్ కూడా అదే సరళిలో పిఠాపురం శక్తి తన యొక్క శక్తిగా భావిస్తూ ఎంతో చెప్పాడు. ఏంటి 1,00,000 ఓటుకి 1,00,000 కూడా లక్ష ఇచ్చినా ఏం పర్లేదు, మీ ఆశీస్సులు అంటే నేను గెలుస్తా, ఓటుకు 1,00,000 ఇచ్చి నన్ను ఓడించడానికి అధికార పార్టీ మిథున్ రెడ్డి వచ్చి కూర్చున్నాడు ఇక్కడే అంటూ, అంటే పిఠాపురం ఇంకా ఆయన ఎంచుకున్న విధానం కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పారు ఏంటి అసెంబ్లీ అడుగు పెట్టడం కాదు, మరో 20 జతల పాదాలతో జనసేన అసెంబ్లీలో అడుగు పెట్టాలి, అసెంబ్లీలో జనసేన వాణి వినిపించాలి. ఇప్పుడు ఇది స్వల్పకాలిక లక్ష్యం మనం చూడటం కాదు, దీర్ఘకాలిక లక్ష్యం మనం చూస్తున్నట్లయితే ఒక పెద్ద ప్రణాళికతోనే పవన్ కళ్యాణ్ ఈ శక్తుల ఏకీకరణ చేసినట్టుగా, తద్వారా తాను ఎదుగుతూ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తృతమయ్యేటట్టుగా అతను అన్నాడు. ఏదో వామనుడితోనో దేంతోనో పోల్చాడు. వామనావతారం యొక్క గొప్పదనాన్ని చెబుతూ 3 అడుగులను లేకపోతే మరుగుజ్జను హేళన చేయటం కాదు, అతని శక్తి అలాంటి శక్తి అంటూ కూడా చెప్పిన దీంట్లో ఎంత మేరకు పవన్ కళ్యాణ్ ప్రసంగాలు రేపటి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ముద్ర వేస్తాయి. తర్వాత అది జగన్మోహన్ రెడ్డికి, అది అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏ స్థాయిలో అది మరి పడుతుందో చూడాలి. ఒకసారి తిరుపతిరావు గారు నమస్తే. తిరుపతిరావు గారు అందరికీ నమస్కారం. తిరుపతిరావు గారు, మీ సీట్ల వ్యవహారం కొలిక్కి వచ్చినట్లేదు. మీ అధ్యక్షురాలు ఢిల్లీ వెళ్ళారు. పార్లమెంటుకు సంబంధించి విజయనగరం, అనకాపల్లి, అలాగే అరకు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒక టసిల్ అయితే ఉంది, ఇంకటే అసెంబ్లీ సీట్ల వ్యవహారంలో కూడా ఒక టసిల్ ఉంది. ఈ 2-3 రోజులు ఏమైనా కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? వర్ధవన్ గారు, వినిపిస్తాను సార్. ఖచ్చితంగా రేపు ఎల్లుండిలో కొలిక్కొచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నిన్ననే రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. నిన్న మా పార్లమెంటరీ బోర్డు మీటింగ్ కూడా ఉంది. బహుశా మరి ఆ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి
ఏమైనా డెవలప్మెంట్స్ పెట్టగలిగారా లేదా అనేది ఇంకా మాకు సమాచారం లేదు. అయితే ఒక్క విషయం అయితే నేను చెప్పగలను, రేపెల్లుండిలో మాత్రం మాక్సిమం 21 అన్నారు రేపే, కాకపోతే 22కైనా సరే ఒక కొలిక్కి వచ్చేదే అవకాశం అయితే ఉంది. మీరు అన్నటువంటి పార్లమెంటు స్థానాల్లో కూడా మేము తీసుకున్నవి 6 పార్లమెంట్లు, అందులో 3 పార్లమెంట్లు కూడా ఉత్తరాంధ్ర జోన్ లోనే ఉన్నాయి. మాకు సంస్థాగతంగా అయితే 5 క్లస్టర్లతో పనిచేస్తున్నాం. ఇప్పుడు 5 క్లస్టర్లలో 3 పార్లమెంట్ స్థానాలు ఒకే క్లస్టర్ లో ఉండడం కూడా ఇక్కడ ఒక ఇబ్బందిగానే కనిపిస్తుంది, అంటే అన్ని పార్టీలకి, మా మిత్రపక్షాలతో సహా. సో ఈ నేపథ్యంలో ఏమన్నా మార్పులు చేర్పులు, వాస్తవానికి అయితే ఈ జోన్ లో మాకు ప్రథమ ప్రాధాన్యం అయితే విశాఖపట్నం కాన్స్టిట్యున్సీ, విశాఖ లోక్సభ స్థానం. ఎందుకంటే గతంలో మేము తిరుపతిరావు గారు వినిపిస్తుందా? కట్ అయినట్టుంది. మళ్ళీ వస్తాను తిరుపతిరావు గారి దగ్గరికి. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర. వెంకటేశ్వర రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మిథున్ రెడ్డికి ప్రత్యేకమైన బాధ్యతలు అప్పచెప్పి పిఠాపురం పంపించాల్సినంత నెసిటీ వచ్చేసింది. వినిపిస్తుందా అండి? వినిపిస్తుందా సార్? మీది ఫ్రీజ్ అవుతుంది సార్, మీది ఫ్రీజ్ అయింది సార్, మీ వీడియో ఫ్రీజ్ అయింది. సో మళ్ళీ మీ దగ్గరకు వస్తాను వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర. వెంకటేశ్వర రెడ్డి గారు, పిఠాపురంలో మిథున్ రెడ్డి క్యాంప్ చేశారా? పిఠాపురం ఏంటంటే ఆయన ఇన్ఛార్జి కదండి, ఆయన రీజనల్ కోఆర్డినేటర్ కదా ఆ ఉభయ గోదావరి జిల్లాలకి. ఆయన ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు కదా. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయటం ఏంది? పవన్ కళ్యాణ్ కాదు, అక్కడ టీడీపీ అభ్యర్థి అయినా ఇంకో అభ్యర్థి అయినా కేఏ పాల్ అయినా ఎవరైనా మా ఎన్నికల ప్రణాళిక మాకుంటది, మేము పని చేసుకుంటాం. ఇందులో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయాల్సిన పని ఏముంది? మా అభ్యర్థిని మేము గెలిపించుకోవడం కోసం మేము ఎన్నికల ప్రణాళికలు మేము రూపొందించుకుంటాం కదా. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపించారు, అమ్మ బంగాగీత గారు ప్రజారాజ్యం ద్వారానే వచ్చారు, మీరు వచ్చేయండి, మళ్ళీ పార్టీలోకి జనసేనలోకి వచ్చేయండి అని అంటూనే వైసీపీ లక్షన్నర, అంటే తన లాంటి గొంతుగా అసెంబ్లీలో వినిపించకుండా చేయటం కోసం అధికార వైసీపీ డబ్బులు యంత్రాంగంతో పనిచేస్తుందనేది ఆయన ప్రధానమైన అభియోగం. చాలా బలంగా ఆరోపణ చేశారు. వంగా గీత గారు చాలా విఘ్నురాలు, చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్, పిహెచ్డీలు డబుల్ పిహెచ్డీలు చేసి ఆల్రెడీ మంత్రిగా చేసి ఎంపీగా చేసి ఎమ్మెల్యేగా చేసి రకరకాల కేడర్లో ఆమె పనిచేసి అనేక పదవులు అలంకరించి సీనియర్ మోస్ట్ లీడర్. ఆమె అజ్ఞాని కాదు, 10th క్లాస్ తప్పినామే కాదు, ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడిపోయినామే కాదు. ఆమెను అంత తేలిగ్గా అంచనా వేసి మాట్లాడటానికి. మా అభ్యర్థికి క్వాలిటీ, క్వాలిఫికేషన్, డెడికేషన్, కమిట్మెంట్, ఎబిలిటీ, స్టెబిలిటీ, కెపాసిటీ, కేపబిలిటీ అన్నీ ఉన్న వ్యక్తి మా అభ్యర్థి. అంతేగాని ఇవేవీ లేని, కన్సర్న్ కూడా లేని, ఒక కాన్స్టిట్యున్సీ మీద కానీ, కాన్స్టిట్యున్సీ ప్రజల మీద కానీ, పేద ప్రజల మీద కానీ కన్సర్న్ కూడా లేని వ్యక్తులతో తోటి మేము ఇంత స్మాల్, ఇంత ఈజీ వాక్ ఓవర్ విన్ మీద అభ్యర్థి మీద మేము పనిచేయాల్సి వస్తుందని మేము అనుకోవాలి. ఇక విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఎమోషనల్ గా ఏదో మాట్లాడుతున్నారు, విశ్లేషకులు కూడా బలంగా పనిచేస్తున్నారు, సంస్థాగత నిర్మాణాల కోసం పనిచేస్తున్నారు. ఆయన 14 ఏళ్ళైంది పార్టీ పెట్టి, ఎన్ని సంస్థాగత కమిటీలు ఆయన ఏర్పాటు చేశారండి? ఎప్పుడు ఏ జిల్లాలో ఆయన కమిటీలు ఉన్నాయి, ఏ నియోజకవర్గాల్లో ఆయన కమిటీలు ఉన్నాయి, ఏ విలేజ్ లో ఆయన కమిటీ ఉంది, ఏ వార్డులో ఆయన కమిటీ ఉంది, ఎక్కడున్నాయండి? అసలు డయాస్ వచ్చి పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ డయాస్ మీద ఒకరో ఇద్దరు ఉన్నట్టున్నారు. ఇక్కడ వేరే వ్యక్తికి మైక్ కూడా ఇయ్యని సందర్భాలు అనేకం ఈ 14 ఏళ్లలో మనం చూసాం. ఇంకొక విషయానికి వస్తే అసలు ఇవన్నీ మాట్లాడుకోవడం నేను వేస్ట్ అనుకుంటున్నా. ఎందుకంటే జనసేన అనేది వేరే పార్టీ కాదు,
అది తెలుగుదేశంలో ఒక విభాగము. తెలుగుదేశం పార్టీకి, ఆ విభాగానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక స్టార్ క్యాంపెయినర్ గా వాళ్ళు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలని కానీ, ఎలా పోటీ చేయాలని కానీ, ఏం మాట్లాడాలని కానీ, పొత్తుల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలని కానీ పూర్తిగా సంపూర్ణంగా నిర్ణయించేది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేస్తారు. మీరు గమనించే ఉంటారు, నిన్న మోడీ గారు వచ్చిన సభలో చంద్రబాబు నాయుడు గారు శాలువా కప్పలేదు, అట్లానే పవన్ కళ్యాణ్ గారు కూడా పుష్పగుచ్ఛం ఇవ్వలేదు. చివరికి సొంత పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ అధినేత పురంధేశ్వరి గారు మెమోంటో ఇచ్చి సత్కరించాల్సిన పరిస్థితి వచ్చింది. అనౌన్స్ చేసిన తర్వాత షాలు కూడా, ఈ ఒక దేశ ప్రధానికి షాలు కూడా కప్పని పరిస్థితిలో ఆ మనస్తత్వంతో పొత్తులో ఉన్న పార్టీలు ఉన్నాయంటే వాళ్ళ మధ్య ఐక్యత ఎంత ఉంది, వాళ్ళ మధ్య భావ సారూప్యత ఎంత ఉంది, వాళ్ళ మధ్య ఏమేమి ఉన్నాయి. ఇంకొక విషయం, తిరుపతిరావు గారు చెప్పగలుగుతున్నారో లేదో, నేనైతే చెప్తున్నాను. పొత్తులో ఉన్నామని చెప్పి ఆ పొత్తు కన్ఫామ్ కాకుండా తనంతట తాను సీట్లు మేనిఫెస్టో ప్రకటించుకొని నామమాత్రంగా మోడీ గారిని పిలిచారు అంటే ఆలోచించండి. పొత్తు ధర్మం ఏంటండి? కూర్చొని చర్చించుకొని సీట్లు అనౌన్స్ చేయాలి, కూర్చొని చర్చించుకొని మేనిఫెస్టో అనౌన్స్ చేయాలి, కూర్చొని చర్చించుకొని సభా వేదికని, వాటి యొక్క పరిణామాల్ని, రాజకీయ పరిణామాల్ని మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ప్రస్తావన చేసిన 2 పాయింట్స్. ఒకటి, వాళ్ళు ఇంకా కూర్చొని మాట్లాడుకుంటున్నారు, మేనిఫెస్టో ప్రకటిస్తారు కపుల్ ఆఫ్ డేస్లో. వాళ్ళేమి ఇండిపెండెంట్గా అయితే వెళ్తలా, మొన్న ఉమ్మడిగానే సభ చేసుకున్నారు, గ్రాండ్ సక్సెస్ చేసుకున్నారు. ప్రత్యర్థి పార్టీల రాజకీయాలంటే ప్రత్యర్థి పార్టీల రాజకీయాలు, సభలు కొంత మీకు ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తుంది, ఒక సఫికేషన్ క్రియేట్ చేస్తుంది అని అనిపిస్తుంది మీ మాటలను బట్టి. మాకేం లేదండి, మేము ఆల్రెడీ 175 స్థానాలను మేము ప్రకటించాం. ఒక్క ఎంపీ తప్పితే 24 ఎంపీ స్థానాలను మేము ప్రకటించాం. మాకు కన్ఫ్యూజన్ ఉంటే మా షెడ్యూల్ మేము అసలు కన్ఫ్యూజన్ ఎందుకు? కన్ఫర్మ్ అయిందా అండి? ఆ ఒక్క ఎంపీ బండారు సత్యనారాయణమూర్తి గారు ఓకే అనేసారా? అనకాపల్లి బండారు సత్యనారాయణమూర్తి గారు అని మేము చెప్పలేదు. బండారు సత్యనారాయణమూర్తి గారి గురించి మేము వెయిట్ చేయట్లేదు. ఆయన గురించే మంత్రాలు అవుతున్నాయి కదా. ఆ ఒక్క స్థానం, ఇప్పుడు 24 స్థానాలని మేము గెలిచే అభ్యర్థుల్ని పెట్టుకున్నాం, గెలుస్తున్నాం. అట్లానే ఆ ఒక్క అభ్యర్థిని కూడా ఎదుటి పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా అక్కడ కూడా గెలిచే అభ్యర్థిని ప్రకటించుకొని 25కి 25 ఎంపీ స్థానాలని కైవసం చేసుకోవాలని, 175కు 175 మేము కైవసం చేసుకోవాలని ఒక ప్రణాళికతో మేము ముందుకెళ్తున్నాం. అంతేగాని ప్రతిపక్షాలు మాకు అసలు లెక్కే కాదు. వాళ్ళ గురించి మేము ఆలోచించాలి. ఒక మాట వాసుదేవన్ గారు, ఒక్క మాట. మేము ఎందుకు ఆ విధంగా ఉండాల్సి వచ్చింది అంటే, అసలు మేము ప్రజలకి ఏమిస్తాం? మేము క్లారిటీగా ఉన్నాం. వాళ్ళకి మేనిఫెస్టో లేదు, ప్రజలకి ఇంతకుముందు ఏం చేశారో చెప్పలేరు, ఇప్పుడు ఏం చేస్తారో చెప్పలేరు. ప్రజల పట్ల మేము కన్సర్న్డ్ గా ఉన్నాం, ప్రజల పట్ల మేము బాధ్యతగా ఉన్నాం, ప్రజల పట్ల మేము డెడికేటెడ్ గా ఉన్నాం, ప్రజల పట్ల మేము వినయ విధేయతలతో ప్రవర్తిస్తున్నాం. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నమ్మకంతో, విశ్వాసంతో మళ్ళీ మీ దగ్గరకు వస్తా. తిరుపతిరావు గారు ఇందాక ఫ్రీజ్ అయింది. తిరుపతిరావు గారు, మీరు మాట్లాడుతుంటే సాంకేతిక కారణాల వల్ల లైన్ కట్ అయినట్టుంది. మీ మొత్తం 6 స్థానాలకు సంబంధించిన క్లారిటీ కపుల్ ఆఫ్ డేస్లో వచ్చే అవకాశం ఉందా? అసలు పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా రేపెల్లుడిలోనే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే విశాఖపట్నం సంబంధించి నేను ఇందాక కొనసాగిస్తున్నప్పుడు కట్ అయింది. విశాఖపట్నం మీద సరే, ఇటీవల మేము హరిబాబు గారు గెలిచారంటే సరే పొత్తులో గెలిచాం, కానీ పార్టీ ఆవిర్భావంలోన ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు అక్కడ మాకు కార్పొరేషన్ తొలి చైర్మన్ గా వచ్చినటువంటి స్థానం అది. మాకు అక్కడ ఎమ్మెల్యేగా ఆయన గెలిచినటువంటి స్థానం. పివి చలపతిరావు గారు ఎమ్మెల్సీగా చాలా సందర్భాల్లో చేసినటువంటి స్థానం. కాబట్టి విశాఖపట్నం మీద మాకు ఒక ఆలోచన ఉంది. ఆ నేపథ్యంలో
దాన్ని కాంపెన్సేట్ చేయడానికి 3 సీట్లు 3 ఉత్తరాంధ్రలో 3 ఇచ్చారు అన్నటువంటిది కూడా వినిపిస్తుంది, కానీ అది వాస్తవం కాదు. ఏదైనప్పటికీ ఇవాళ రేపట్లో అది నిర్ణయం జరుగుతుంది. అసెంబ్లీ స్థానాల్లో కూడా 10 అసెంబ్లీ స్థానాలు మేబీ 1-2 పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇవి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకటోది. రెండో అంశము మేము మొన్న సభ ఉమ్మడిగా నిర్వహించుకున్నటువంటిది, అంటే నిర్వహించడం అయితే భారతీయ జనతా పార్టీ సభ నిర్వహించింది. అది ఎన్డీఏ సభ. దాంట్లో తెలుగుదేశం, జనసేన మేమందరం మిత్రపక్షాలుగా పాల్గొన్నాము. కాకపోతే మా సక్సెస్ గురించి మేము చెప్పుకోవాలా, దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే మేము సవరించుకోవడానికి మాలో మేము ప్రయత్నం చేసుకున్నాం. మాకంటే కందకు లేని దురద కత్తిపేట కన్నట్టు వైసీపీకి ఎక్కువగా కనిపిస్తుంది. మోడీ గారికి షాళ్ళు తెలియనట్టు, షాళ్ళు కొత్తగా వేస్తున్నట్టు, లేకపోతే బొకేల గురించి ఆయనకి తెలియనట్టు, లేదా అది ఏదో పెద్ద ఆయనే అసలు ప్రస్తావించే ప్రశ్నే లేదు. దాని గురించి నేను సవివరంగా చెప్తాను. నేను కూడా ఆ సభలో పాల్గొన్నటువంటి వాడిని. ఆ సభకి జనాలు రాలేదని ముందు ప్రారంభించారు. నేను మీకు చూపిస్తాను, చూడండి. నేను వివిఐపి పాస్ నాకు ఇచ్చింది నా పార్టీ ఆ సమావేశానికి. నేను ఒక్క అరగంట లేట్ అయ్యాను. మధ్యలో స్వామివారి దర్శనంకి వెళ్ళాను, ఏది పానకాల స్వామి మంగళగిరి. అక్కడ ఒక అరగంట లేట్ అయినందువలన నేను సభాస్థలికి చేరుకోవడానికే ఏ సమయం పట్టిందనేసి, అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించేస్తున్నారు. వివిఐపి పాసు బూడి తిరుపతిరావు రాష్ట్ర పదాధికారిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా సాధారణంగా ఏ సమయం చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాడో అది అందరికీ తెలిసింది. నా ప్రయత్నం అయితే ఆ విధంగా ఉంటే అరగంట లేట్ అయినందువల్ల నేను అక్కడికి చేరుకోవడానికి 3 గంటల సమయం ఎక్కువైంది. అది ఎక్కడి నుండి, ఆల్మోస్ట్ ఆల్ మంగళగిరి దగ్గర నుండి కూడా ఆ ప్రవాహం. ఒకటోది. సరే, రెండవది ఏంటనేసి అంటే చెప్తున్నారు కదా, అక్కడ కూడా చిన్న కమ్యూనికేషన్. ప్రైమ్ మినిస్టర్ గారి సెక్యూరిటీ మెజర్స్ నేపథ్యంలో ఏదైతే వారు సన్మానానికి ఏర్పాటు చేశారో అవి కాస్త ఆలస్యమైంది. అక్కడ లేకపోవడం కాదు, ఆ ఆలస్యమైనటువంటి సందర్భంలో ప్రైమ్ మినిస్టర్ గారు ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా, ఆయన గురించి అందరికీ తెలిసిందే, ఒక్క నిమిషం కూడా ఒక ప్రాధాన్యత అంశం మీద కూడా ఒక నిమిషం వెయిట్ చేయరా. అప్రధాన్యతమైనటువంటి సన్మాన కార్యక్రమం గురించి ఆయన వెయిట్ చేస్తారా? క్యారీ ఫార్వర్డ్ చేశారు. మా పురంధేశ్వరి గారు ఏదైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందో అది అప్పటికే ఆవిడ దగ్గర పెట్టుకున్నారు కాబట్టి దాంతో సత్కరించారు. అక్కడితో అది ముగిసిపోయింది. దాని గురిండే ప్రతిరోజు మాట్లాడుతున్నారు మా వైసీపీ సోదరు. అంత అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి సన్మానాలు కొత్త కాదు. అంతర్జాతీయంగా జరిగినటువంటి సన్మానాలు 76% యాక్సెప్టెన్సీతో ప్రపంచంలోనే ఒక అగ్రనేతగా ఉన్నటువంటి సందర్భంలో ఈ చిన్న సన్మానాలు పట్టించుకునే పరిస్థితి ఆయనకి లేదు, భారతీయ జనతా పార్టీకి లేదు. పోతే అక్కడ జనాల గురించి కూడా నేను చెప్తా. నేను వెళ్ళలేకపోతే అక్కడ గమ్మత్తైన విషయం, జనాల తాలూకా జనం ఎంతమంది వచ్చారని గురించి చెప్పనండి, జనం తాలూకా స్పందన ఎలా ఉందనేది చెప్తున్నా. సాధారణంగా పొలిటికల్ పార్టీ సమావేశాలకి తరలించిన జనమే ఉంటారు. నేను మరోసారి చెప్తాను, ఒక పవన్ కళ్యాణ్ గారు వెళ్తే మాత్రం అక్కడ ఓట్లేని వాళ్ళు మంది ఉంటారు. నేను అది కూడా ఏమి దాయను. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యుక్త వయసులు కూడా అక్కడ కనిపిస్తారు, జనాలు వస్తారు. మిగతా వాళ్ళంతా ఖచ్చితంగా తరలించుకోవాలా. ఇన్ దట్ సెన్స్ ఏంటంటే మేమైతే తినడానికి తిండి పెడతాం, వెళ్ళడానికి బస్సు పెడతాం, అక్కడతో అయిపోతుంది మా పరిస్థితి. తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. అది వేరే అంశం. ఆయా పార్టీలకు ఉన్నటువంటి స్థోమత దృష్ట్యా, ఆయా పార్టీలకు ఉన్నటువంటి అవకాశాల దృష్ట్యా వెళ్తారు, కల్చర్ దృష్టి. సరే, అది నేను పక్కన పెడతా. ఇక్కడ జనాల గురించి అక్కడ స్పందన అండి. ఏదైతే వచ్చిన వాళ్ళకి వాటర్ బాటిల్స్ మజ్జిగ ఎక్కడ రెడీ చేస్తే అవి ఆ క్రౌడ్ వలన పంచడానికి వాలంటీర్స్ కి అవకాశం లేకపోతే అక్కడికి వచ్చినటువంటి ప్రజలు స్వచ్ఛందంగా తీసి మేమేమనుకున్నామంటే ఇలా మోసుకొని వెళ్తున్నారు వాటర్ బాటిల్ తాలూకా కేసులు, వీళ్ళు పట్టుకొని వెళ్ళిపోతున్నారు కదా అనుకున్నాం మేము చూసి. నేను దగ్గర కూడా వెళ్ళలేకపోయాను. తీరా చూస్తే ఒకడు వచ్చి నాకే వాటర్ బాటిల్ ఆఫర్ చేశాడు, ఒకడు వచ్చి నాకే బటర్ మిల్క్ ప్యాకెట్ ఆఫర్ చేశాడు. సరే, నేనైతే ఏదో టీవీలో చూశాడు కదా ఎప్పుడో, అందువల్ల ఏదో అభిమానంతో అనుకుంటే అందరికి పంచుకుంటూ వెళ్తున్నారు వాసుదేవన్ గారు. అంటే ఆ స్పందన ప్రజా స్పందన ఆ విధంగా ఉంది, అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఆ విధంగా ఉంది. సరే, ఇప్పుడు వైసీపీ
వాళ్ళు పొగడమని చెప్పేసి ఎవరు అడగరు. ఇక్కడ తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ అసలు అడగదు. విమర్శలు చేయమనే చెప్తాము, అవి కొంచెం సద్విమర్శలు. ఈ మధ్య కాలంలో మనకి మీడియాలో వచ్చేటువంటి ఫోటోలు వీడియోలు కూడా సాధారణంగా మనం చిన్నతనప్పుడు చూసేటప్పుడు ఏంటంటే, మీరు జర్నలిస్ట్ గా ఫోటో జర్నలిస్ట్ ఏం చేసేవాడు అంటే డయాస్ ముందు తీసేవాడు, ఆ తర్వాత ఇలా వెనక్కి తిరిగి మొత్తం క్రౌడ్ తీసేవాడు. ఇప్పుడు పరిస్థితి అది లేదు. డయాస్ నేమో వెనక పక్క నుండి ఒక స్క్రీన్స్ పెడుతున్నాం కదా, స్క్రీన్స్ లో డయాస్ తీస్తున్నాడు, అక్కడి నుండి ఫోటో తీస్తున్నాడు, అందరూ వెనక నుండి కనిపిస్తున్నారు. ఫోటోలో చూస్తే వెనక నుండి కనిపించేమంటే క్రౌడ్ లేదు అని చెప్పడానికి. ఇది ఒక కొత్త కల్చరు. వెనక నుండి తీసేటప్పుడు ఎక్కడ క్రౌడ్ ఉండదు. కానీ అది కూడా నేను మళ్ళీ చెప్తున్నా, ఏదైతే రైట్ సార్. అంటే ఒకటి మీ అసెంబ్లీ సీట్ల దగ్గరకు వచ్చేప్పటికీ దాని మీద ఎప్పటికి క్లారిటీ రావచ్చు. బోత్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ సీట్స్ అన్ని కూడా రేపటిలో క్లారిటీ వచ్చేస్తుంది వాస్తవం. రైట్. ఒకసారి తెలుగుదేశం సత్యనారాయణ గారి దగ్గరికి ఇవాళ రేపట్లోనే క్లారిటీ వచ్చేసి వచ్చింది. ఓకే, సత్యనారాయణ గారు ఏంటి మరి బండారు సత్యనారాయణ గారి సంగతి ఏం చేశారు? ఆయనేమో వెళ్ళిపోతానంటున్నారు, మీరేమో ఇంకా లేదు ఆయన ఉండాల్సిందే అని పట్టుబడుతున్నారు. చంద్రబాబు గారు పిలిపించారు, మాట్లాడారు, ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చారు, మళ్ళీ మంత్రి పదవి కూడా ఇస్తున్నారు. కాదు నేను వైసీపీకి వెళ్ళిపోతానని ఆయన అంటున్నారు. 4 దశాబ్దాల అనుబంధం పార్టీతో ఆయనకి, నాన్ కాంట్రవర్షియల్. పైగా లాస్ట్ ఇయర్ ఒక్కటే కాంట్రవర్సీ ఆయన చేసింది, మంత్రి రోజా గారి మీద వ్యాఖ్యలు చేశారు, కేసుల దాకా వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా అక్కడికి అదే పార్టీలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి? వెళ్ళాలని నిర్ణయించుకోవడానికి గల కారణం ఏంటి? వాసుదేవన్ గారు, 99 ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానల్లో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు బండారు సత్యనారాయణమూర్తి గారి గురించి అడిగారు కాబట్టి అది పార్టీ ఖచ్చితంగా సరిదిద్దుకుంటుందని నేను భావిస్తున్నాను. ఎందుచేతనంటే పవన్ కళ్యాణ్ సీట్లో పిఠాపురంలో కూడా వరమ గారితో ఒక విధమైనటువంటి కార్యకర్తలతో వచ్చినటువంటి ఇబ్బందితో మనం తెలుసు, అక్కడ వర్మ గారు ఇండిపెండెంట్ గా వేస్తారని చెప్పేసి ఒక రూమర్ని బయటకు తీసుకొచ్చి సాక్షి ఛానల్లో బాగా ప్రచారం చేసుకున్నారు. ఈరోజు అదే ఛానల్లో కూడా ఇటువంటి వార్తలు రావచ్చు. మార్నింగ్ నేను సాక్షి ఛానల్లో ఏం జరుగుతుందని పెట్టిన తర్వాత 3 రోజులు కిందట జరిగినటువంటి ప్రజాగళం సభని ఖాళీ కుర్చీలతోటి, ఇందాక ఊరుగా అన్నట్టు ఖాళీ కుర్చీలు చూపించడం, డోర్ కెమెరాని ఎక్కడో క్లిక్ చేసుకుని, అంటే జనాలు రాకుండా ముందు చెప్పి సేకరించుకుని సాక్షి ఛానల్కి సాక్షి పేపర్కి ఏమీ పని లేదు సార్. రూపాయికి పేపర్ ఇస్తానని చెప్పేసి ప్రజలకు మోసం చేసి ఈరోజు 5.5 అమ్ముకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి భారతి గారికి సాక్షి ఛానల్ని ఎలా ఉపయోగించుకోవాలో, సాక్షి పేపర్ని ఎలా ఉపయోగించుకోవాలో కంటిన్యూటీగా ప్రజలను మభ్య పెట్టడానికి. సాక్షి గురించి వైసీపీ వాళ్ళకన్నా మీరు ఎక్కువ ప్రచారం చేస్తున్నట్టుంది సత్యనారాయణ గారు. అవసరం లేదు. సాక్షి గురించి వైసీపీ కన్నా మీరు ఎక్కువ ప్రచారం చేస్తున్నట్టుంది. జగన్ టీం గురించి నేను చెప్తున్నాను సార్. వాళ్ళకి ప్రజాగరణ సభ నుంచి ఈ రోజు వరకు కూడా, ఈ రోజు మార్నింగ్ ఛానల్లో కూడా అదే వేసుకుంటున్నారంటే, అదే క్లిప్పింగ్స్ రిలీజ్ చేసుకుని వాళ్ళ వ్యవహారం నడుపుతున్నారంటే వాళ్ళకి ఏ విధంగా నిద్ర పట్టట్లేదో మనకు అర్థమవుతూ ఉంది సార్. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ యొక్క కూటమి ప్రజలు కోరుకున్నటువంటి అంశం. అక్కడ ఏం చెప్తున్నారు అని చెప్పి కూడా బొక్కే ఇవ్వలేదు, లేకపోతే సాల్వ్ వేయలేదు, లేకపోతే పూర్తి చేయలేదు, ఇటువంటి కథలన్నీ చెప్తున్నారు వైసీపీ నేతలు 3 రోజుల నుంచి కూడా. అక్కడ సభను క్రౌడ్ ని తట్టుకోవడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇందాక బీజేపీ నేత చెప్పారు. నేను కూడా సభలో ఉన్నాను, మోడీ ప్రసంగం వరకు కూడా ఉన్నాను. మోడీ ప్రసంగించేటప్పుడు మధ్యలో మైక్ కూడా డిస్టర్బెన్స్ రావడం కరెక్టే. కానీ ఇటువంటి తప్పుల్ని పదే అంటే మోడీ గారికి ఇవ్వలేదు, మోడీ గారు సాల్వ్ వేయలేదు. మోడీ గారికి ఇవ్వకపోతే మోడీ గారు కూటమి చూసుకుంటారు, మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు, మోడీ గారు పవన్ కళ్యాణ్ చూసుకుంటారు, మోడీ గారు పురంధరేశ్వరి చూసుకుంటారు. ఏళ్ళకంటే బాధ వాళ్ళకి మర్యాద ఇవ్వకపోతే ఆ మర్యాదను వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆర్పు చేసుకుని ఏదో సత్యనారాయణ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మీ దగ్గర టెక్నికల్ డిస్టర్బెన్స్ ఏదో ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సరే, ఒకసారి శ్రీనివాస్ గారు, మనము ఈ క్యాండిడేట్స్ దగ్గరకు వచ్చేప్పటికీ మీరు కనుక చూస్తే 3 కీలకమైన నాయకులకి మీద కూడా వైసీపీ బీసీ లీడర్స్ని నుంచోబెట్టింది ఎమ్మెల్యే అభ్యర్థులుగా.
కుప్పంలో చూస్తే చంద్రబాబు గారి మీద పోటీ చేస్తున్న భరత్ అని ఆయన వెనుకబడిన కులాల నుంచి ఉన్నారు. అలాగే మంగళగిరిలో తెలుసు లోకేష్ గారి మీద ఆవిడ కండ్రు కమల గారి కుమార్తె మురుగుడు హనుమంతరావు గారి కోడలు లావణ్య గారు బీసీ సామాజిక వర్గం. ఇటు చూస్తే హిందూపూర్లో కూడా ఒక మహిళను నుంచోబెట్టారు, ఆమె కూడా బీసీ సామాజిక వర్గమే బాలకృష్ణ గారి మీద. పవన్ కళ్యాణ్ గారి మీద ఎలా తెలుసు అంటే ఈవిడికి రాజకీయ నేపథ్యం ఉంది, వంగ గీత గారికి నేపథ్యం ఉంది. అంటే చాలా స్ట్రాటజిక్గా వైసీపీ బీసీలని ఫోర్ ఫ్రంట్లోకి తీసుకొచ్చింది అని అనుకోవచ్చా? అంటే ఎత్తుగడలు ఉంటాయి ఎన్నికల తర్వాత, బట్ ఒకే రకమైన ఎత్తుగడ బీసీ అనే కార్డుతోటి రావటం ఎలా చూస్తున్నారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికని మరి ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని కులం ద్వారానే తను ఇవాళ ఉన్నత స్థానం వస్తుందన్న దీంట్లో వెళ్తున్నారు. సోషల్ ఇంజనీరింగ్కే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న దీంట్లో మనం ఇచ్చిన ఈ 13 జాబితాలు కూడా చూసాం. ఏది ఏ విధంగా బీసీలకు ఎన్ని ఇచ్చారు, లేకపోతే ఇక ఎస్సీ ఎస్టీ దానికి సంబంధించి మళ్ళీ వేరే కమ్యూనిటీ కూడా రిలీజ్ చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ రేషియోలకు సంబంధించి చూశారు కదా. ఇక్కడ వాళ్ళ బీసీలకు ఎంత ప్రయారిటీ ఇచ్చాం 2019తో పోలిస్తే అనేది కూడా చెప్పుకునే ప్రయత్నం. అంటే ఆంధ్రప్రదేశ్ నాడి బాగా పట్టుకున్నారు. ఎందుకంటే అక్కడ పనిచేసే మీకు ఏంటి అది కులం బాగా పనిచేస్తుంది, కులం ద్వారానే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తోందన్న దీంట్లో తను పట్టుకున్నారు. మరి ఎంత మేరకు అది ఆయన రేపటి గట్టు చేరుస్తుందనేది చూడాలి. ఇప్పుడు అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. రాయలసీమలో మరి ఆ సామాజిక న్యాయం ఎందుకు చేయలేదనేది కూడా ఈ మధ్య చూస్తున్నాం. ఏది అక్కడ ఉన్నటువంటి 52 సీట్లలో మరి జనరల్ స్థానాల్లో సొంత సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చారు అనేది, నెక్స్ట్ అక్కడ బీసీలకు ఎందుకు ఇవ్వలేదు అనేది. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఈ 3 అగ్రనేతలు వాళ్ళని బీసీలతో మరి తీసుకోవటం అనేది అది బీసీ స్థానాల్లో వీళ్ళు కంటెస్ట్ చేస్తున్నారా? ఇప్పుడు కుప్పం అనేది బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం, మంగళగిరి అనేది బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం, ఇక హిందూపూర్ అనేది ఇది ఇవాళది కాదు. ఏది తెలుగుదేశం పార్టీ హిందూపూర్ పెట్టని కోట. ఇప్పుడు మనం ఎన్టీ రామారావు హయాం నుంచి ఒక టైంలో అసలు హిందూపూర్ అది నందమూరిపురం అనే దాంట్లో వెళుతున్న దీంట్లో వాళ్ళు హరికృష్ణ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు వరుస పెట్టి గెలుస్తున్న దీంట్లో ఇంకా అక్కడ ప్రత్యామ్నాయం లేక మరి జగన్మోహన్ రెడ్డి బీసీలని వెళ్తున్నారా? బీసీల ద్వారానే 3 అగ్రనేతల్ని ఢీ కొట్టగలనటువంటి నమ్మకంతో వెళ్తున్నారనే దీంట్లో రేపటి ఎన్నిక ఈ కులం మీదో డబ్బు మీదో వీటి మీదో నడిచేటట్టుగా లేదు. ముఖ్యమంత్రి తర్వాత ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, గత ఎన్నికల్లో ఆయన ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేశారు, దీన్ని బేరీ చేసుకుంటారు. ప్రజలు కావచ్చు, ఆయన ఓటర్లు కావచ్చు, తటస్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, దీన్ని చూసే రేపు ఆయన బస్సు యాత్ర కూడా టేకప్ చేశారు. నిన్న చిలకలూరిపేటలో ప్రధాని మోడీ ప్రసంగం కూడా మనం చూసాం. అభివృద్ధి సంక్షేమమే తను తీసుకుంటున్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పి, వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత తెలంగాణ. ఎక్కడ చూసినా బీజేపీ 2 అంశాలనే తీసుకుంటోంది, అటు అభివృద్ధి ఇటు సంక్షేమం. ఈ రెండింటి మీద వెళ్తూ అవినీతిని ఎండగడుతోంది. ఎక్కడ ప్రతి చోట కూడా అవినీతి మీద ఒక యుద్ధం ప్రకటిస్తున్న దీన్ని మనం చూసాం. తెలంగాణలో కూడా కేసీఆర్ పైన అవినీతి కుంభకోణాలనే అన్ని పార్టీలు ముద్ర వేసి ప్రజల్లో ఆయన ఎలా ఓటమి దిశగా వెళ్ళారో మనం చూసాం. సేమ్ అదే ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పైన కూడా పడుతోంది. నిన్న జస్ట్ టీజర్ మాత్రమే నాకు అనిపించింది. ప్రధాని స్పీచ్లో ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ అవినీతి రేసు నడుస్తోంది, మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు అని సాక్షాత్తు ప్రధానమంత్రి అనడం అనేది కేవలం ఒక టీజర్ అనుకుంటున్నాను. ఇక రాబోయే మోడీ ప్రసంగాల్లో కావచ్చు, నడ్డా గారు, అమిత్ షా వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రేపటి పర్యటనలు ఉంటాయి రాబోయే దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన క్యాబినెట్ అవినీతి కుంభకోణాలని బీజేపీ, తెలుగుదేశం, జనసేన ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళి ముద్ర వేయాలన్న ఆలోచన మనకి కనపడుతోంది. మనం చూసాం మద్యం కుంభకోణాలు, లేకపోతే ఇసుక కుంభకోణాలు. బీజేపీ ఇప్పటికే అనేక సార్లు ఫిర్యాదులు చేసిన దీంట్లో రాబోయే బీజేపీ విమర్శలు, జనసేన విమర్శలు, తెలుగుదేశం విమర్శలు వైసీపీ అవినీతి చుట్టూతోనే నడుస్తుంటాయి.
తెలుగుదేశం అవినీతి, చంద్రబాబు హయాంలో జరిగినటువంటి అవినీతి, 6 లక్షల కోట్ల అవినీతి అని చెప్పి వీళ్ళు పుస్తకాలు వేసి పంచి తీసుకొచ్చినటువంటి ఈ పరిపాలనలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రుల యొక్క అవినీతి ఇవాళ మీడియా, ఈ ప్రతిపక్షాలు ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్తాయి, బలంగా ప్రజలు వాటిని ఎలా నమ్ముతారు అనేది రేపటి ఓటుని డిసైడ్ చేస్తుందన్నమాట. వాటిని తిప్పికొట్టే దిశగా మరి జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు అవినీతి కుంభకోణాలపైన ఏమైనా మాట్లాడుతున్నారా, స్పందిస్తున్నారా, రిప్లై ఇస్తున్నారా అంటే ఇప్పటి వరకు మొన్న చేసినటువంటి మోడీ విమర్శ మీద, ప్రధాని చేసినటువంటి ఈ కరప్ట్ క్యాబినెట్ మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు అన్న విమర్శని తిప్పికొట్టిన వాళ్ళు లేరు, వాటికి సమాధానం చెప్పిన వాళ్ళు లేరు. అది లేకపోగా వీళ్ళు తెలుగుదేశం మీద విమర్శల్ని, లేకపోతే జనసేన మీద విమర్శల్ని, ఇక ఈ శాలువాలు, ఈ బొకేలు వీటి మీద నడుపుతున్నారే తప్ప, ప్రధానిని అవమానించారు అంటున్నారే తప్ప, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ అవినీతి లేని మంత్రివర్గం, ఈ అవినీతి రహిత పరిపాలన మేము అందించాం, ఇక్కడ మద్యంలో స్కాములు లేవు, ఇక్కడ ఇసుకలో స్కాములు లేవు అనేది ప్రజల్లోకి పంపలేకపోతున్నారు. వైసీపీ అక్కడ వైఫల్యం మనకి కనిపిస్తుంది. అయితే ఒకటండి, ఇప్పుడు సీట్ల పంపకం దగ్గర ఇంకా కొంత టజిల్ అయితే ఉంది, ఇంకా క్లారిటీ ఎందుకని రావట్లా. జనసేన వరకు క్లారిటీ వచ్చేసింది, బీజేపీ దగ్గరకు వచ్చేప్పుడు క్లారిటీ రావట్లా. కారణం ఏమై ఉంటుంది? అది ఇక బలమైన అభ్యర్థులను దించటం ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు మన తిరుపతిరావు గారు చెప్పారు ఏంటి, వాళ్ళు మొత్తం సంస్థాగతంగా 5 క్లస్టర్లలో ఏ విధంగా బీజేపీ గత కొన్నేళ్లుగా పనిచేస్తోంది, అందులో వాళ్ళు స్ప్రెడ్ అవ్వాలనుకుంటున్నారు. కానీ ఒకే ప్రాంతంలో 3 సీట్లు ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క కార్యకర్తలు, వాళ్ళ యొక్క క్యాడరు మరి వాటిని అక్కడికి మొబైల్ చేసుకోవటం కన్నా వేరే ప్రాంతంలో కూడా కొన్ని సీట్లు అడుగుతున్న దీంట్లో మనకి కనపడుతోంది ఒకటే సుదీర్ఘ లక్ష్యం కనపడుతోంది. బీజేపీ ఇది ఈ 6 లోక్సభ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు, ఇది భవిష్యత్తును కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో చాప కింద నీరులాగా బీజేపీ విస్తరిస్తోంది, మొత్తం స్ప్రెడ్ అవుతుంది. రేపు గనక మళ్ళా మోడీ 3.0 గనక వచ్చినట్లయితే, వస్తుందనేది మన ప్రజల్లో కూడా బలంగా వెళుతున్న దీంట్లో రెసిస్టెన్స్ లేనప్పుడు ప్రతిపక్షం నుంచి జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్ని చుట్టేసే ప్రమాదం ఉంది. ఏది ఇక్కడ ప్రాంతీయ పార్టీల భవిష్యత్ మనుగడ కూడా ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు ఉన్నాయి మనకి. ఎందుకంటే తెలంగాణ మన కళ్ళ ముందు కనపడుతోంది. బీఆర్ఎస్ అక్కడ ఇప్పటికే ఈ 100 రోజుల్లో ఎంత సఫర్ అవుతుందో మనం చూసాము. 2 జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ చింకి చాట చేస్తున్నాయి. అటు బీజేపీ ఎత్తుకుపోతుంది, ఇటు కాంగ్రెస్ ఎత్తుకుపోతుంది, ఇటు పార్టీని ఎలా కాపాడుకోవాలి, కుటుంబ సభ్యులను ఎలా కాపాడుకోవాలన్న దీంట్లో కేసీఆర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ ఈ అలయన్స్ క్లిక్ అయ్యి ఆయన కనుక ఓడిపోవటం కనుక జరిగినట్లయితే అది చాలా ఇబ్బందికరమైనటువంటి సిట్యుయేషన్. బీజేపీ, జనసేన మొత్తం ఆంధ్రప్రదేశ్ను చుట్టేసే అవకాశం కూడా ఉంది. ఆ లక్ష్యమే నాకు పవన్ కళ్యాణ్లో, మోడీ షాల వ్యూహంలో కనపడుతుంది. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. సోదరులు, జనసేన సోదరులు బీజేపీ జనసేన చుట్టేస్తూ అంటున్నారు. జనసేన ప్రాంతీయ పార్టీ కాదా? బీజేపీలో విలీనమైందా? ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇదే ప్రశ్న జనసేన వెంకటేశ్వర రెడ్డి గారు చిన్న సవరణ, వారు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. జనసేన లక్ష్మణరావు గారు లేదు, తను సెటైర్, జస్ట్ సెటైర్ అంతే. జనసేన అభ్యర్థి అనుకున్నాను కాదు. ఒక చిన్న మాట నేనేమంటానంటే, ఇదే దీనికి ఇంకోసారి ఇంకొక యాంగిల్లో ఆలోచించి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే జనసేన, టీడీపీ మనుగడ కొనసాగుతాయా? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచినప్పుడు ఇప్పుడు టీడీపీ, జనసేన పరిస్థితి ఎలా ఉంటది? ఒక్కసారి ఆ కోణంలో ఆలోచించండి. కొనసాగనిస్తారా అంటే ఈ 5 ఏళ్లలోనే వాళ్ళు పడ్డ ఇబ్బందులు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ఒకటండి, ఇబ్బందులు ఎవరిని పెట్టలేరు. ప్రజాస్వామ్య దేశం ఇది. మనం చేసే కర్మ ఫలానుసారం అని ఉంటది. ఏ దేవుడైనా క్షమిస్తాడేమో కానీ మన కర్మ మనల్ని వదిలిపెట్టదు. మనం ఏం పని చేస్తామో దానికి ప్రతిఫలం ఖచ్చితంగా
ఇస్తుంది. కాబట్టి మనం చెడు చేస్తే చెడు ఇస్తుంది, మంచి చేస్తే మంచి ఇస్తుంది. అట్లానే కర్మఫలానుసారం అనేది ఒకటి ఉంటుంది, దాని ప్రకారమే నడుస్తుంది. ఇక్కడ వ్యూహాలు స్ట్రాటజీలు ఇవన్నీ ప్రజలు ఇప్పుడున్న ప్రజల పరిస్థితి ఏంటంటే వెరీ ట్రాన్స్పరెంట్గా ఉండేవాళ్ళని నమ్ముతున్నారు, వెరీ కనెక్టివిటీగా ఉండేవాళ్ళని నమ్ముతున్నారు, వెరీ డెడికేటెడ్గా ఉండేవాళ్ళని నమ్ముతున్నారు, వెరీ సిన్సియర్గా ఉండేవాళ్ళని నమ్ముతున్నారు ప్రజలు. అంతేగాని అబద్ధాలు మాటలు మార్చేవాళ్ళు నిన్న ఒక మాట ఇయ్యాల ఒక మాట మాట్లాడేవారు. సోదరులు ఇందాక ఒక మాట అన్నారు, మంత్రులని స్ట్రైట్ గా మంత్రుల్ని ఇలా అన్నారని. అసలు నేరుగా చంద్రబాబు నాయుడిని అవినీతి పరంగా పోలవరంలో ఏటీఎం వాడుకున్నట్టు వాడుకున్నారన్న మోడీ ఈరోజు జతకట్టాడు. టెర్రరిస్ట్ అన్న మోడీని టెర్రరిస్టు అని అన్న చంద్రబాబు నాయుడు తోటి ఈరోజు జతకట్టాడు. దాన్ని బట్టి ఆలోచించండి. కుటుంబం ఉంది అతనికి భార్య ఉందా? కుటుంబాన్ని చూసుకోలేని వాడు, భార్యను చూసుకోలేని వాడు. సరే, ఎప్పుడు మీరు ఎంతసేపటికి పాత విషయాలు బయటకు తీసుకొచ్చి వెంకటేశ్వర రెడ్డి గారు పాత విషయాలు పదే ప్రస్తావన చేయడం వల్ల మీకు రూపాయి మైలేజ్ రాదు. ఒకటి. రెండోది, బహుశా చరిత్రలో మొదటిసారి అనుకుంటా ఒక రాజకీయ పార్టీ అభ్యర్థులను ప్రకటించేప్పుడు పేర్లు బ్రాకెట్లో కులం పేర్లు, కులాలు, ఉపకులాల పేర్లు ప్రస్తావన చేయటం, ఓసీ బీసీ మైనారిటీ అనేది రాయటం అనేది అంటే చూసాం. కానీ మీరు చాలా డేరింగ్గా రాసుకొచ్చారు. అంత కులాల ఉపకులాల ప్రస్తావన తీసుకొచ్చి కులపరంగా సమాజాన్ని విభజించాలనేదా మీ ఉద్దేశం? లేదు. మేమేం చెప్తున్నామంటే వాసుదేవన్ గారు దాని క్లారిటీ ఇస్తాను. మేము సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నామని స్ట్రైట్ గా మా ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. అట్టడుగు వర్గాల వారికి, వెనుకబడిన కులాల వారికి, తరతరాలుగా వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత లేని వారికి మేము అవకాశం కల్పిస్తాము. వెనుకబడిన కులాల వారికి, వెనుకబడిన వర్గాల వారికి మేము ముందు వరుసలో నిలబెడతాము అని చెప్తున్నాము, చేస్తున్నాము. ఇందులో మేము భయపడాల్సిన పని లేదు. మీరు ఏ యాంగిల్లోనే ఆలోచించండి. స్ట్రైట్ గా చెప్తున్నాం, మేము వెనుకబడిన కులాల వారికి ఇస్తున్నాము. స్ట్రైట్ గా ఇంకో మాట చెప్తున్నాం. జనసేన పార్టీ లేదు సార్, వైసీపీ నేత వారు చేసి ఎన్నికలకు వెళ్తున్నారు కదా, అది మీరు చెప్పిందే కదా. మరి ఎందుకు మద్యపాన నిషేధం చేయలేదు? మద్యపాన నిషేధం చేయడానికి మేము చేద్దామనే ప్రయత్నంలోనే ఈలోపు చెప్పకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనా అని ఒక భాగం వచ్చింది. మూడేళ్లు ప్రపంచవ్యాప్తంగా రెవెన్యూని, ఆంధ్రప్రదేశ్ ప్రశ్న వేశారు. నన్ను సమాధానం చెప్పనివ్వండి. మీరు ప్రశ్న వేశారు, నన్ను చెప్పనివ్వండి అండి, నన్ను చెప్పనివ్వండి. వచ్చినప్పుడు మీ టైం మిమ్మల్ని మాట్లాడినిచ్చినప్పుడు నా టైం నన్ను మాట్లాడనివ్వండి. అధికార పార్టీ తరఫున ఒక్కడే ఉన్నప్పుడు వినండి. మీరు వినడం నేర్చుకోండి. ఫస్ట్ వినడం నేర్చుకొని మీరు ఏం చేయాలో చెప్పండి. 600 హామీలు ఇచ్చి అసలు కనపడకుండా చేసిన వాళ్ళు మీరు మాట్లాడతారంటే, 600 హామీలు ఇచ్చి కనపడకుండా చేసిన వాళ్ళు, ప్రజల్లో అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు, నిలబడటానికి ధైర్యం లేకుండా పోయిన వాళ్ళు, సింగిల్ గా పోటీ చేయడానికి డబ్బు లేకుండా పోయిన వాళ్ళు మీరు మాట్లాడతారేంటండి? దాని సమాధానం అసలు ఏం చెప్తున్నారు మీరు అని చెప్పి కూడా ఏం చెప్తున్నారు? మోడీ గారిని మేము బాగా చూసుకోలేదట, ఆయన సాల్వా కప్పలేదట, ఆయనకు బొక్క ఇవ్వలేదట. ఈ 5 సంవత్సరాలు కూడా మీరేం పట్టుకెళ్లారు? ఎన్ని బొక్కలు పట్టుకెళ్లారు? ఎన్ని వెంకటేశ్వర స్వామి బొమ్మలు పట్టుకెళ్లారు మోడీ గారికి ఇచ్చారు మీ జగన్మోహన్ రెడ్డి? అది సరిపోవా? ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి గౌరవప్రదంగా ఎలా సత్కరించాలి, ఎలా చేయాలి, ఎలా ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలనేది మాకు బాగా తెలుసు. మేము బాగా చేస్తాం. మేము అట్టడుగు వర్గాలకి, చిన్న చిన్న కులాలకి మేము రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు అలాంటి పెద్ద వ్యక్తులకి మేము ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాం? అక్కడ వర్క్ ప్రారంభించలేదు. ఒక అంబటి రాంబాబు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నారు.
నాలెడ్జ్ లేనటువంటి మంత్రి అంబటి బాబు తీసుకొచ్చేసారు. కాదు, అంబటి తప్పు చేసినట్టు ఎందుకు frustration feel అవుతున్నారు? అంటాడు. నన్ను తీసుకొచ్చి ఎందుకంటే వాసుదేవన్ గారు ఆయన frustration feel అవుతున్నారు. అవర్ బ్రదర్ తప్పు చేసినట్టు ఏదో ఓడిపోతున్నారు, ఎలక్షన్ లో ఓడిపోతున్నట్టు ఎందుకు ఎలక్షన్ ఫేస్ సత్యనారాయణ గారు ఆయన మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తా. సత్యనారాయణ గారు ప్రధాన నాయకుడు ఎవరంటే సత్యనారాయణ గారు ఆయన మాట్లాడనివ్వండి, మీ దగ్గరకు వస్తాను. సత్యనారాయణ గారు వెళ్ళకంటే ఈ కూటమితో ఖచ్చితంగా మీరు దెబ్బతింటున్నారు. మీరు ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ సీట్లు కూడా ఈ కూటమికి వస్తున్నాయి. మాకు ఇంకా ఈ నేతల నిర్ణయాలు లేకపోతే ఇందాక వాసుదేవన్ గారు అన్నట్టు బండారు సత్యనారాయణమూర్తి గారు అయితే వెళ్ళిపోతున్నారని చెప్పారు కదా, మాకు ఇబ్బందులు ఉన్నాయి. మేము కొంత 30 స్థానాలు వదులుకున్నాం. మేము మాలాంటి ఒకరందరూ కూడా 100 మంది అభ్యర్థులు మార్చాలని మేము తెలుగుదేశం పార్టీని కోరుకున్నాం. ఆ సందర్భంలో మా నాయకుడు ఇబ్బంది పడతా ఉన్నాడు. ఇక్కడ ఎవరిని ఎక్కడ అడ్జస్ట్ చేయాలి? ఈ కూటమిలో వచ్చినటువంటి నాయకులకి సీట్లు ఇవ్వడంలో, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్లో అక్కడ నేతలను అడ్జస్ట్ చేయడంలో, పెద్ద నాయకుల్ని పక్కన పెట్టి యువతను తీసుకొచ్చే ప్రక్రియలో ఈ విధంగా మాకు బోల్డ్ ఇబ్బందులు ఉన్నటువంటి కారణంగానే జాప్యం జరుగుతుంది తప్ప అభ్యర్థులు రేపెల్లుండిలో ఖచ్చితంగా వస్తున్నాయి. మీనాత చెప్తున్నాడు మనకు బోల్డ్ టైం ఉంది, అన్ని చదువుకోవచ్చని. జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు, మనం అన్ని చదువుకోవచ్చంటే బాగుంది. మీరు శుభ్రంగా వేశారు కాబట్టి 5 సంవత్సరాలు కూడా మీరు ఎక్కడెక్కడ పెట్టి ఓటుకి ఎంత ఇవ్వాలో ఒక కాలిక్యులేషన్ వచ్చేసినట్టున్నారు మీరు. మనకు కాబట్టి మీరు ఆయన్ని మాట్లాడివ్వండి, ఆయన మాట్లాడించారు. నిజం చెప్తే బాగుంటది. ప్రజలకు అబద్ధాలు చెప్పకండి. మీరు చేసిన పనులేంటి? ఏమైనా చేశారా? ఒక రోడ్డు వేశారా? ఓ గ్రామంలో సిమెంట్ రోడ్డు వేశారా? ఓ గ్రామ పంచాయతీ నిధులు కాజేసినటువంటి దుర్మార్గ పరిపాలన మీ జగన్మోహన్ రెడ్డి చేశారు. సత్యనారాయణ గారు మీరు ఆగండి, ఒక నిమిషం ఆగండి, ఆయన మాట్లాడివ్వండి. సత్యనారాయణ గారు సర్పంచులే మిమ్మల్ని సత్యనారాయణ గారు సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ గారు మిమ్మల్ని తరుపు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీ సత్యనారాయణ గారు ఎమ్మెల్యేలే మిమ్మల్ని తరుపు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలకు కూడా మీరు గౌరవలేనటువంటి పరిస్థితి. సత్యనారాయణ గారు పరిపాలన ప్లీజ్ మీరు ఆగండి, ఆయన మాట్లాడివ్వండి. కూడా టైం లేదు మీ సీఎంకి. శాఖల వారీగా ఒక నియోజకవర్గంలో ఏం జరుగుతుందో సత్యనారాయణ గారు వాలంటీర్లు మభ్య పెట్టారు. ఈ రోజు సత్యనారాయణ గారు ఎలా బతుకుతారో. సత్యనారాయణ గారు మీకు వినిపిస్తుందా? మీరు ఆగండి, ఒక నిమిషం ఆగండి, ఆయన మాట్లాడియండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన చాలా మాట్లాడారు. నేను అంతసేపు మాట్లాడాల్సిన పని లేదు. సింపుల్ గా 2 విషయాలు అడుగుతున్నాను. ఆయన అసలు ఎక్కువ సీట్లు వస్తాయి, ఎక్కువ మెజారిటీ వస్తుంది, మేము అధికారంలోకి రాబోతున్నారు అంటున్నారు కదా. 175 స్థానాల్లో 25 ఎంపీ స్థానాల్లో ఒక్కదాని పేరు చెప్పమనండి, ఏది గెలుస్తారో ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. 175 స్థానాల్లో 25 ఎంపీ స్థానాల్లో ఒక్కదాని పేరు చెప్పమానండి. ఒకటి పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, లోకేష్ గెలుస్తాడా, చంద్రబాబు గెలుస్తాడా, ఈయన పురంధేశ్వరి గెలుస్తుందా, బాలకృష్ణ గెలుస్తాడా? ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఒక్క సీటు పేరు చెప్పమానండి. 175 స్థానాలు ఎమ్మెల్యే స్థానాల్లో కానీ 25 ఎంపీ స్థానాల్లో కానీ వాళ్ళు చెప్పలేక స్థానాలు మార్చుకుంటున్నారు. ఇప్పుడు గాజువాక భీమవరం ఏమయ్యాయి, మళ్ళీ పిఠాపురం ఎందుకు వెళ్ళాడు, కుప్పంలో చంద్రబాబు ఎందుకు పోటీ చేయట్లేదు, మంగళగిరిలో లోకేష్ ఎందుకు ఓడిపోయాడు, పురంధేశ్వరికి అసలు స్థానం ఎక్కడ? ఇవన్నీ వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు ఉండి ఊరికే మేము అధికారంలోకి వచ్చేస్తాము, ఏదోదో చేస్తాము అని చెప్తున్నారు. ఇక ఆయన ఇంకో ప్రశ్న వేశాడు, మీ ప్రజలకు మీరేం చేశారు అని. మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి మీ ఇంటి డోర్ తెరిచి బయటికి రండి. మీ ఇంటి ఎదురుగే గ్రామ సచివాలయం కనపడుద్ది, మీ ఇంటి ఎదురుగే డిజిటల్ ల్యాబ్ కనపడుద్ది, మీ ఇంటి ఎదురుగే ఆర్బీకే కేంద్రం కనపడుద్ది, మీ ఇంటికే పెన్షన్ ఇచ్చే వాళ్ళు వస్తారు, మీ ఇంటికే మీ హెల్త్ చూడటానికి డాక్టర్ వస్తాడు. మీ పిల్లల్ని అడగండి, స్కూల్లో బూట్లు ఇచ్చారా, సాక్సులు ఇచ్చారా, మంచి అన్నం పెడుతున్నారా, మరి మంచి బుక్స్ ఇచ్చారా, ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారా, చదువు ఎలా ఉంది అని. మీ ఇంటికి వచ్చిన డాక్టర్ మీకు ఏమేమి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీరు చెప్పే కోణంలో కార్లు కొనుక్కోవటం కాదు, కొనుక్కోవటం కాదు, మేడలు కట్టడం కాదు, దోచుకు తినడం కాదు. మా అభివృద్ధి ఏంటంటే
ప్రతి పేదవాడికి ప్రభుత్వ సర్వీసులు అందాలి, ప్రతి పేదవాడు చదువుకోవాలి, ప్రతి Right, ఒక్క వెంకటేశ్వర వ్యక్తికి రెడ్డి గారు. ఆరోగ్యం Okay, వెంకటేశ్వర రెడ్డి గారు. ప్రభుత్వ సర్వీసులు, మీరు- ఉచిత మీరు- వైద్యం మీరు ఒక్క అందాలి, నిమిషం- మీరు ఒక్క నిమిషం ఉచిత ఆగండి. విద్య- డి. శ్రీనివాస్ విద్య గారి దగ్గర. అందాలి, క్వాలిటీ ఆఫ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ప్రతి ఆంధ్రప్రదేశ్ వెంకటేశ్వర ప్రతి రెడ్డి గారు, పౌరుడు వెంకటేశ్వర రెడ్డి గారు, ఐక్యరాజ్య please, సమితిలో please. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు కానీ సత్యనారాయణ గారు కానీ మీ మేనిఫెస్టోలో మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, దాన్ని అభివృద్ధి అంటాం మేము. వెంకటేశ్వర రెడ్డి గారు. మీలాగా మేడలు కట్టడం, వెంకటేశ్వర రెడ్డి గారు, దోచుకోవడాన్ని ఓకే. మేము అభివృద్ధి అనం. ఫైనల్ గా డి. అభివృద్ధి శ్రీనివాస్ అంటే గారు. ప్రతి పౌరుడు చదువుకోవాలి. ఫైనల్ గా అభివృద్ధి అంటే తిరుపతిరావు గారు ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండాలి. రైట్, తిరుపతిరావు గారు అభివృద్ధి మాట్లాడతారు. వెంకటేశ్వర రెడ్డి గారు, తిరుపతిరావు గారు మాట్లాడతారు. సరే తిరుపతిరావు గారు, ఇందాక మనం మాట్లాడుకుంటూ ఈ అసెంబ్లీ సీట్లకు సంబంధించి కూడా సరే ఎవరి లెక్కలతోటి వాళ్ళు వస్తున్నారు, కులాలు ఉపకులాలను కూడా బ్రాకెట్లో చేర్చి మరీ జాబితాలు రిలీజ్ చేసే పరిస్థితి బహుశా ఆంధ్రప్రదేశ్లోనే ఉందనుకుంటాను. ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ దాన్ని మనం చూడలేదు. వైసీపీ ఆ సంప్రదాయాన్ని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చింది. ఎలా చూస్తున్నారు మీరు దాన్ని, తిరుపతిరావు గారు? డెఫినెట్ గా ఇవాళ ఆ పరిస్థితి కనుక రాష్ట్రంలో లేకపోతే అది నేనేమంటానంటే ఒక వైసీపీ మీదనే కాదు, గతంలో పరిపాలించినటువంటి అందరి ప్రభావం ఉంది. ఈ కులాల ప్రాతిపదికే లేకపోయినట్టయితే ఇవాళ చర్చనీయాంశంగా ఉన్నటువంటి శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో ఈసరికి నేను ప్రచారం ప్రారంభించుకునేవాడిని. ఈ కులాల ఇబ్బంది వల్ల ఇవాళ నేను కూడా ఇట్లా చేతులు పొడుచుకోవడం, చేతులు కట్టుకోవడం కూర్చోవలసి వచ్చింది. ఇది జగమరిగిన సత్యం. దీనికి గత పాలకులు అందరూ కారకులే. ప్రత్యేకించి దేశంలో మనం ఒకసారి చూస్తే ప్రాంతీయ పార్టీలు ఉన్న ప్రతి చోట కూడా ఇటువంటి పరిస్థితి కొద్దో గొప్ప మనకు గోచరిస్తుంటది. దీన్ని ఎవరినో మళ్ళీ ఎల్లమని చక్కర్లే, పాలములు పోగడక్కర్లే. అయితే ఒక విషయం ఇవాళ ఇది నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఈ అభిప్రాయానికి మనం రావడం, ఇప్పుడు ఇదే శ్రీకాకుళం జిల్లాలో గతంలో చాలా సామాజిక వర్గాలు చెందినటువంటి నా సామాజిక వర్గం నుండి గెలిచారు, ఫిషర్మెన్ కమ్యూనిటీ నుండి గెలిచారు, వైశ్య కమ్యూనిటీ నుండి కూడా గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇటీవల ఏదైతే ఈ 2-3 దశాబ్దాల వచ్చినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా కుల ప్రభావం అనేది పెరిగిపోయింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుల ప్రభావం కాదండి, ఇంకొక విషయం కుల పిచ్చ పెరిగిపోయింది. ఇప్పుడు మాకు కూడా అదే చూడమంటారు. మాకు కూడా అదే చూడమంటే మాకు చూసే పరిస్థితులు చాలా తక్కువ. మా దగ్గర లేవని చెప్పను ఖచ్చితంగా. ఎందుకంటే గెలుపు గుర్రాల కోసం చూసేటప్పుడు అది కూడా ఒక ప్రాతిపదికగా తీసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది మాకు కూడా. కానీ మేము అంతగా తీసుకోవాల్సిన పరిస్థితి లేదు అనేసి అంటే అవతల వినాలి కదా. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ బీసీలకి కేటాయించినటువంటి సీట్లు అనే దగ్గరకు వచ్చేసరికి కూడా ఎస్సీ ఎస్టీ కూడా సీట్లు కేటాయించామని చెప్పుకుంటారండి. సీట్లు కేటాయించకుండా ఇవ్వడానికి లేదు. ఎస్సీ ఎస్టీ ఏదన్నా మీరు మామూలుగా మనకున్న రిజర్వేషన్ ప్రకారం అయినట్టయితే 29+7 ఎస్సీ ఎస్టీలు. దానికి మించి అదనంగా ఏమని ఇస్తే ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడాలా, లేకపోతే ఎవడు మాట్లాడడానికి ఇంక్లూడింగ్ మాతో సహా ఎవరు మాట్లాడడానికి లేదు కదా. ఎస్సీ తిరుపతిరావు గారు ఎస్సీ ఎస్టీలకి కూడా ఇస్తున్నారు. ఎలా అంటే అక్కడున్న అగ్రవర్ణాలను పెళ్లి చేసుకున్న ఎస్సీ ఎస్టీ అమ్మాయిలకి ఇస్తున్నారు. ఇప్పుడు అది చాలా వరకు కోర్టు వివాదాల్లో వచ్చినవే కదా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం. కోర్టు వివాదాల నేపథ్యం కూడా అదే. చెంతుచెర్ల విజయరామరాజు గారి దగ్గర నుండి వస్తున్నటువంటివి ఇవన్నీ మీరు చెప్పిన రకంగా ఉంది, ఇంకో రకంగా కూడా ఉందన్నమాట. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఆ కోటాకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అని నేనేమంటానంటే ఇప్పుడు ఇంకోటి బీసీలకు సంబంధించి కూడా చెప్తారు వాసుదేవన్ గారు. మా శ్రీకాకుళం జిల్లా ఉంది, ఇక్కడ మేము ఉండోళ్ళమే 95% బీసీ ఎస్సీ ఎస్టీ తప్పిస్తే ఓసీ అనేది 5% ఉంది. ఇక్కడ బీసీలకు ఇచ్చి బీసీలు లెక్క చెప్తామంటారు. బీసీలు ఇవ్వకపోతే అసలు ఓటు చేసేవాడు లేడు, పోటీ చేసేవాడు లేడు. బేసిక్ గా 80% జనాభా బీసీలే. ఆ 3 జిల్లాల్లోనూ 80% జనాభా బీసీలే. అదే అంటున్నా. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కూడా బీసీలు ఉంటాయి. ఇక్కడ మేము ఇవి తీసుకొచ్చి మా జిల్లాలో రెవెన్యూ జిల్లాలో 8 సీట్లు ఉన్నాయి సార్. 8 ఎవరిని ఇచ్చినా బీసీలకు ఇవ్వాల్సిందే.
పోనీ ఏదో భారతీయ జనతా పార్టీ కదా మాకేదో ఒకటి వస్తుందని చెప్పేసి ఓసీలకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటే రెవెన్యూ జిల్లాలో అక్కడ అది ఒక ఆటంకంగా మారింది. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ మళ్ళీ కులాల సమీకరణంలో ఏదైతే హెచ్చర్లకు సంబంధించినటువంటి ఇష్యూలో మా క్యాండిడేట్ అయితే ఓసీ, మీ క్యాండిడేట్ అక్కడ ఎవరు ఉన్నారని అడిగే పరిస్థితి కూడా ఉంది. అక్కడ గతంలో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి 2 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి గత చరిత్ర ఉంది. వాళ్ళ గత ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అనేది మరొక వాదన. అంటే ఇది ఎంత బలంగా చొచ్చుకుపోయా అంటే ఈ కాస్టిజం అనేది వాళ్ళ చాలా వరకు క్వాలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి అది పెద్ద ప్రతిబంధకంగా ఉంది వాసు గారు. ఈ నేపథ్యంలో ఏంటంటే ఖచ్చితంగా ఈ వ్యవస్థ అయితే మారాలా, చాలా వరకు మారాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మారాలి అనేసి అంటే ఇందాక పెద్దలు క్షమించాలి పెద్దలు చెప్పినట్టుగా ఒక సిస్టమ్ డెవలప్ అవ్వాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అన్ని పార్టీలు ముందుకెళ్ళినప్పుడు మాత్రం అది సాధ్యపడుతుంది. మళ్ళీ గెలుపు గుర్రాల వేటలో అదేమో వెనక్కి వెళ్ళిపోతుంది. రైట్, థ్యాంక్ యూ తిరుపతిరావు గారు, అలాగే సత్యనారాయణ గారు, డివి శ్రీనివాస్ గారు, లక్ష్మణరావు గారు, ఇంకా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది ఈరోజు